నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ప్రతిరోజు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్న యోగా గురువులు. క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోడీ బాధ్యత వహించి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల నిరసన. టెండర్లు లేకుండా సింగరేణి సంస్థకు గనులు కేటాయించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా ముల్కల గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి బెల్లంపల్లి యువకుడు మృతి. స్నేహితుడి తల్లి అస్థికలు గోదావరి నది కలపడానికి వచ్చి స్నానం చేస్తుండగా చోటు చేసుకున్న ఘటన. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను వైశ్య భవన్లో యోగా గురువులు నిర్వహించారు. యోగా వేడుకలలో మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య పాల్గొన్నారు. జిల్లాలోని యోగా శిక్షకులు కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు, ప్రాణాయామం ప్రాముఖ్యతను తెలిపారు. అనంతరం యోగా విన్యాసాలను చేసి అలరించారు. మానవ జీవితంలో యోగా భాగస్వాములు కావాలని, శరీరానికి ఏదో రకమైన శారీరక శ్రమను కలిగించాలని, యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యరీత్యా యోగా చేసిన వాళ్ళు మరి ఎంతో ఆరోగ్యంగా ఉండే దిశగా. అదే కాకుండా యోగాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మంచి భావన, మంచి ఆలోచనతోటి ఉండే దిశగా వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చే దిశగా యోగా ఉపయోగపడుతుంది. యోగా అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి మరి యోగాలో పాల్గొంటే వయసు మళ్ళీ కూడా మరి ఆరోగ్యం ఉండే దిశగా యోగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ యోగాలో పాల్గొని వారి ఆరోగ్యానికి వారే కృషి చేస్తారు. వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందనే సందర్భంలో చెప్తే మరొకసారి అంతర్జాతీయ యోగా చేస్తూ మన ఆరోగ్యం గురించి మనమందరం ఆలోచిస్తూ అట్ ద సేమ్ టైం సమాజం గురించి ఆలోచించి యోగాని ఇంకా విస్తృతం చేయాలి. యోగా అన్ని చోట్ల కూడా అంటే ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తితో కూడా మనం యోగా యొక్క అవేర్నెస్ పెంచి వాళ్ళందరితో కూడా యోగా చేయించడానికి మనం ఈ సంవత్సరము కృషి చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను కోరేది, మీరు ఒక 10 మందితోటి ఈ సంవత్సరం యోగా చేపిస్తానికి కంకణం కట్టుకోవాలి. దాంట్లో యోగా ఇంకా పెరుగుతుంది. పిల్లలతో పాటు ముఖ్యంగా మిడిల్ ఏజ్, యూత్ ప్రతి ఒక్కరికి కూడా మనం యోగాని తీసుకెళ్ళాలంటే మనం చేసింది అతి పెద్ద సేవా కార్యక్రమం. మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రక్త ప్రసరణ వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి ఉత్తేజం పొంది ఒక ఎనర్జీ, ఆక్సిజన్ సంశ్లేషణ వల్ల ఎనర్జీ ఉత్తేజితమై మన శరీరానికి ఒక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు 2 భాగాలు చేసిన మన శరీరాన్ని. ఒకటి మనం కనబడుతున్న శరీరము, మనకు కనబడేది ఒక మనసు. ఈ మనసు, కనబడే మనసులో కనిపిస్తున్న శరీరాన్ని, ఈ రెండింటిని నియంత్రించేది యోగా సాధన మాత్రమే. ప్రపంచంలో ఏమి చేయాలనేది. కాగా చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో వాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
యోగతో కలిగే శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి యోగా గురువులు వివరించారు. యోగతో శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని యోగా గురువు తెలిపారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సింగరేణి హైస్కూల్ ఆవరణలో గల యోగా మందిరంలో యోగా గురువు శంకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పతాంజలి యోగా ఋషి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం యోగా గురువు శంకర్ మాట్లాడుతూ 170 దేశాలలో యోగా డేను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. యోగా చేయడం వలన మానసికంగా ఒత్తిడికి గురికాకుండా శరీర పరిధిలోని అవయవాలను నియంత్రించడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్యం మీద అందరికీ ఆమోదించారు. భారతదేశంలోనే అసలైన విద్య ఉంది, భారతదేశంలోనే అసలైన యోగం ఉంది. మిగతా దేశాల్లో క్లబ్లు, స్టూడియోలు పెట్టుకునేవి అవన్నీ మామూలుగా వాళ్ళకు పెట్టుకుని ఏరోబిక్స్ లాంటి అలా మిక్స్ చేసేది. కానీ స్వచ్ఛమైన యోగా మన భారతదేశంలోనే నడుస్తుంది. అట్లా ఇది అతి పురాతనం అంటే దీనికి ఆది గురువు శంకరుడు, శివుడు ఆది గురువు. ఆ శివుడు కలియుగానికి వచ్చేసరికి పరిస్థితులు మారిపోతున్నాయి, ఆహార నియమాలు మారిపోతున్నాయి, మనకు ఇక్కడ కలుషితమవుతుంది, ఈ మనుషులు ఎటో వెళ్ళిపోతున్నారు, దీన్ని ఆరోగ్యపరంగా వీళ్ళని రక్షించాలని చెప్పేసి ఆ ఆదిశేషుని రూపమే, మెడలో ఉన్న శివుడు ఆదిశేషుని రూపమే పతాంజలి. ఇప్పుడు మనం పూజించుకున్న పతాంజలి. ఈ పతాంజలి 5 అష్టాంగ మార్గాలను కనిపెట్టాడు. ఒకటి నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 190 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఓ వరం లాంటిదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఏ ఆఫీసర్ కూడా ఎమ్మెల్యేని కలవడు, ఏ ఆఫీసర్కి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేయొద్దు, ఏ పని కూడా ప్రభుత్వ పని ఏదైతే ఉంటుందో ఆ పని మనం చేయలేదు. ఇలాంటి పరిస్థితులలో మనము ఏం చేయలేకపోతాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది. ఏదైతే మీకు హామీ ఇవ్వడం జరిగిందో, ఏదైతే మీకు ఎలక్షన్ టైంలో మీకు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకోవడానికి నేను ఉన్నాను. ఇక్కడ ఎమ్మెల్యేగా, మీ ప్రజాప్రతినిధిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా క్రమశిక్షణతో కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే నేను ఎలక్షన్గా చాలా చోట్ల కూడా ఇదే చెప్పాను. అమ్మ, ఒక మహిళ గర్భవతి అయితే డెలివరీ కావాలంటే ఎన్ని నెలలు అవుతుందమ్మా? 9 నెలలు అవుతున్నారు కదా. అప్పుడు నాకు 3 నెలలే అయింది. డెలివరీ కావాలంటే ఎట్లయితుంది? అవునా కదా? 9 నెలలే కావాలి కదా. మాకు కూడా కొంచెం సమయం ఇస్తే ఏదైతే మీకు మా హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా చేయడానికి మాకు అవకాశం. ప్రత్యేకంగా మన చెన్నూరు నియోజకవర్గంలో మంచినీటి కలువు మిషన్ దగ్గరైతే అన్ని చోట్ల కూడా ఫెయిల్ అయింది. మీకు వస్తున్నాయమ్మా మిషన్ దగ్గరైతే నీళ్ళు మంచిగా? నీళ్ళు కాదే, వాళ్ళకి తెలుస్తుందా మీకు తెలుస్తుందా? మీరు పోయి చేస్తారా? వస్తుందమ్మా కూడా మా ఎమ్మెల్యే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు ఇచ్చి ఈ మంచినీటి ఎక్కడ వాడటం కూడా కరువు ఉండదని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్రజలు కూడా మాకు సైడ్ డ్రైన్స్ కావాలి, మా రోడ్లు సరిగా లేవని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో నేను ఒక ప్లానింగ్ అని చెప్పిన మున్సిపల్ కమిషనర్, మీరు ఎక్కడైతే సైడ్ డ్రైన్స్ అవసరమో,
ఎక్కడైతే రోడ్డు సరిగా లేవు దీన్ని మరమ్మతు చేయడానికి మీరు ప్రపోజల్ ఇవ్వమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మనకు ఒక 3-4 నెలలు మినిమం అవుతుందా మీరందరూ కూడా ఈ విషయం గమనించాలి. ఎందుకంటే మనం ప్రపోజల్ పెట్టాలి, కలెక్టర్ మళ్ళీ శాంక్షన్ ఇవ్వాలి, మళ్ళీ టెండర్ పిలవాలి, మళ్ళీ కాంట్రాక్టర్ పనిచేయడానికి అన్నింటినీ కూడా సమయం అవసరం. ఒప్పుకోబడ్డారు అవునా కదా? 10 సంవత్సరాల నుంచి నేనైతే ఏం అభివృద్ధి జరగట్లేదు ఇక్కడ. ఈ ఏ లోపల ఉన్న జెండావాడ అక్కడ మార్నింగ్ వాక్ పోయినప్పుడు అక్కడ చాలా అవస్థలు ఉన్నాయి. అక్కడ అన్ని డ్రైన్లు అట్టనే ఉన్నాయి, నీళ్ళు అట్టనే పోతున్నాయి. అక్కడ నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏదైతే బోర్లు వేస్తానో అవే బోర్లు నడుస్తున్నాయి. కొత్త బోర్లు వేయించడము ఈ ఈ పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితిని సరిదిద్దే అవసరం ఉన్నది. కొంచెం టైం కూడా అవసరం ఉన్నది. మీరు అందరూ కూడా సార్ మా పనులు అయితే లేవు, మా ఇవ్వ అయితే లేవు అని చెప్పి మీరు బాధ ఉంటుంది. కానీ ఓపిక తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మొన్న కూడా మీకు తెలుసు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే సింగరేణి సంస్థ మంచిగా నడవాలి, కొత్త గనులు రావాలి. కొత్త గనులు వచ్చినప్పుడే మనకు ఉద్యోగాల అవకాశాలు కలుగుతాయి. అందు గురించి నిన్న బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు మన ప్రాంతానికి మన రాష్ట్రానికి చెందిన మంత్రి వాళ్ళు అన్నారు. గుజరాత్ లో ఎట్లయితే ఇచ్చిండ్రో సింగరేణి సంస్థ కూడా ఇక్కడ మైన్స్ ఉన్నాయి. మన చెన్నూరు నియోజకవర్గంలో ఆ మైన్స్ కూడా శాంతి కానీ ఇవన్నీ మైన్స్ మన సింగరేణి సంస్థకు అలాట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నాము. మేము మాట ఇవ్వరు, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎన్టీఏ అధికారులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్టీఏ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యత రహితాన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నామని వెల్లడించారు. విద్యారంగంలో విభేదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కనీసం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని వారు డిమాండ్ చేశారు. నీటి పరీక్షని మళ్ళీ విద్యార్థులకు నిర్వహించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నిరసన తెలపడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ కేంద్ర ప్రభుత్వం దీనిపైన తక్షణమే స్పందించి నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని లేని ఏడల మరొకసారి దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి దీనిపైన కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అనేకమైనటువంటి పేపర్ లీకేలు జరుగుతూ ఉన్నవి. మొన్న చూసుకున్నట్లయితే నిన్న మనం ఎన్ఈటీకి సంబంధించి కూడా ఏదైతే అవకతవకలు జరిగినా మనం చూసిన పరిస్థితి ఉంది. ఆ యొక్క ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ పరీక్షలు కూడా పేపర్లో క్వశ్చన్ పేపర్లో అవకతవకలు జరిగిన పరిస్థితి మనం కనబడతా ఉంది. కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇప్పటి నుంచి బరబ్బర్ తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో వామపక్ష విద్యార్థి సంఘాలు మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంతేకాకుండా ఇప్పటి నుండి ఏమన్నా పేపర్ లీకేలు జరిగినచో బరాబర్ మేము అనేక కార్యక్రమాలు నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పేసి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి కాగా చెన్నూరు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన నిర్లక్ష్యానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రద్దు కావడం జరిగింది. దీనికి నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెన్నూరులోని పాత బస్టాండ్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏబీవీపీ నాయకురాలు మామిడి అక్షత మాట్లాడుతూ సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. అధికారులు స్వప్రయోజనాల కోసం చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వం పైన నింద పడుతుందని అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేయాలని, అదేవిధంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. భారతదేశం మొత్తాన్ని అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఎందుకంటే
చేయడం జరిగింది. ఈ అధికారులు స్వప్రయోజనాల కోసం చేసిన ఈ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మేము ఈ ఎన్టీఏని మొత్తానికే ప్రక్షాళన చేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేసి మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన మేము ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అనేవి జరుగుతున్నాయి. రేపు దీన్ని దేశవ్యాప్తంగా ధర్నాగా పెద్ద ఉద్యమంగా మేము తీసుకెళ్తాము. ఎందుకంటే విద్యార్థులకు జరిగే అన్యాయం మీద ఎప్పటికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూనే ఉంటుంది అని కోరుతున్నాము. ములకల గోదావరి నదిలో ప్రమాదవశాత్తు మునిగి ఓ యువకుడు మృతి చెందాడని హాజీపూర్ ఎస్ఐ సురేష్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన చింతకింది ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడి తల్లి 3 నెలల మాసికం ఉండటంతో తన ఆటోలో కుటుంబీకులకు హాజీపూర్ మండలంలోని ములకల గోదావరి తీరానికి తీసుకువచ్చారు. అయితే తాను కూడా గోదావరి నదిలో స్నానం చేయడం కోసం నదిలోకి దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడని తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టామని, మృతదేహాన్ని గుర్తించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కుటుంబీకులు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ములకల గోదావరి బ్రిడ్జి దగ్గర ఒక వ్యక్తి మునిగిపోయిందని చెప్పేసి మనకు సమాచారం రావడంతో మేమందరం కూడా అక్కడికి వెళ్ళి లోకల్ జాలర్లతోటి వెతికిపట్టగా పలానా వ్యక్తి చింతకింది ఉదయ్ కుమార్, తండ్రి సాలయ్య, 22 సంవత్సరాలు, తెలుగు క్యాస్ట్, ఆటో డ్రైవరు, బెల్లంపల్లి మండలానికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి ఉదయం 10 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందినటువంటి మన వెంకటేష్ అనే వ్యక్తి యొక్క తల్లిగారిది 3 నెలల వార్షికం ఉంది అని చెప్పేసి అట్టి వ్యక్తి కిరాయికి రమ్మంటే ఈ ఆటో డ్రైవర్ కిరాయికి వచ్చిండు. అతనితో పాటు మరొక 2 వ్యక్తులు మాదాసు వేణు, మాదాసు వంశీకృష్ణ, నలుగురు కూడా గోదావరికి వచ్చిండ్రు. ములకల గోదావరి ప్రాంతంకి వచ్చిండ్రు. తిది అనంతరం స్నానం చేస్తుంటే అదుపు తప్పి ఈ వ్యక్తి యాక్సిడెంటల్గా పడ్డాడని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్. ఇక ఫర్దర్గా ఇంకా పిటిషన్ ఏమి ఇవ్వలేదు. ఇచ్చి తీసుకున్న తర్వాత దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. కాస్పేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త స్వెరోస్ రాష్ట్ర నాయకుడు సింగరేణి ఉద్యోగి బన్నా లక్ష్మణ్ దాస్ బహుజన సాహిత్య అకాడమీచే అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన బన్నా లక్ష్మణ్ దాస్కు హైదరాబాద్లో నియామక పత్రాన్ని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు, అకాడమీ ఫౌండర్ డాక్టర్ నల్లా రాధాకృష్ణ అందించారు. జూన్ 25న హైదరాబాద్లో 7వ జాతీయ సదస్సులో అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. విద్యా వ్యాప్తికి ఈచ్ వన్ టీచ్ 10 కార్యక్రమం హరితహారం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అంశాలపై కృషి చేసినందుకు గాను అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంకా చాలా సామాజిక సంఘాలు, ఏ సంఘాలు ఉన్నా వారు ఆ సంఘాలలో ఉంటూ మరీ ముఖ్యంగా మరి ఒక జిల్లా ప్రధాన ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ సూచనల మేరకు పెద్దలకు విద్యా వ్యాప్తి కోసం మరి వారు చేసిన కృషి మరి అనేక రకాలుగా కలెక్టర్లు వారిని అభినందించి సన్మానించిన సందర్భం కూడా మనం చూసినాం. మరి వారు అనేక ప్రజా సమస్యల మీద మరి వారి కుటుంబం కూడా రాజకీయ వారసత్వం కుటుంబం. మరి అనేక సంవత్సరాలుగా అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తున్నందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన్ రీజన్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రదానం చేయనున్నాం. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ వెంకటేశ్వర్ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున బన్నా లక్ష్మణ్ దాస్కు శుభాకాంక్షలు. తెలంగాణలో నూతన బొగ్గు గనులను ఎలాంటి టెండర్లు లేకుండా సింగరేణి సంస్థకు కేటాయించాలని ఏఐటీసీ మందమరి ఏరియా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మందమరి ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లపై నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏరియా వర్క్షాప్లో నిర్వహించిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనులను వేలంపాట ద్వారా దక్కుకునేందుకు టెండర్ ప్రక్రియ తెలిపిందని తెలిపారు. టెండర్ ద్వారా తెలంగాణలోని నూతన బొగ్గు గనులను అదానీ, అంబానీ లాంటి వారి సంస్థలకు దక్కే విధంగా అడుగులు వేస్తుందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బెండర్ ప్రక్రియను ప్రతిఘటించి తెలంగాణలోని నూతన బొగ్గు గనులు సింగరేణికి ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా కేటాయించేంత వరకు ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏఐటీసీగా గెలిచిన తర్వాత ఇక ప్రభుత్వంతో మాట్లాడి ఈ 2 బొగ్గు బ్లాక్లను ఎప్పటికీ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి కోర్టులో ఫీల్ చేయడం జరిగింది. దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేస్తే ఇవాళ కంపెనీ వాళ్ళు కోర్టుకు పోయారు, హైకోర్టుకు. మాకు వేలంపాట్లో తీసుకున్నాం, మాకు కావాలని చెప్తే మన కంపెనీ తరఫున కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే ఏది ఏమైనా కేసు తేలే వరకు ఏం జరుగుతుందో చూద్దాం. సరే ఈ మధ్య కాలంలో నిన్న గెలిచి 4 రోజులు కాలేదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బీజేపీ నాయకులకు స్టేట్మెంట్ ఇచ్చారు, బొగ్గు పనులు ఇవాళ వేలంపాట చేస్తూ ఉన్నామని చెప్పేసి. అంటే దాదాపు దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాక్లను ఈరోజు వేలంపాట్లు వేస్తూ ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ బొగ్గు బ్లాక్లను వేలంపాట్లు వేయడంలో అంతర్యమైందని ఉన్నాం. మేము మొత్తుకున్నాం, కేంద్ర ప్రభుత్వం మళ్ళొకసారి అధికారం వస్తే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, నిర్వీర్య అయితే అని చెప్పాం. తెలంగాణ బిడ్డలే చెప్పాం. ఇలా 6 సీట్లు ఇచ్చారు వాళ్ళకు. ఎందుకు? మీరు ప్రైవేట్గానే చేసుకోవాలి. 8 సీట్లు. అంటే ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే మనమే వాళ్ళకు అవకాశం ఇచ్చి గెలిపించి అధికారం ఇచ్చి ఇలా మన ప్రజలకు సంబంధించిన బొగ్గు బ్లాకులు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఇవన్నిటి నిర్వీర్యం చేస్తూ ఉంటే ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రైవేట్ పరం చేయడానిక ఇలా తెలంగాణ బిడ్డలు మనం చూసుకొని ఊరుకుందామా? ఆ రోజు 35 రోజులు తెలంగాణ కోసం నిస్వార్థంగా సమ్మె చేసిన సింగరేణి కార్మికులు ఇవాళ మరి ఏం కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా బొగ్గు బ్లాకులు బీజేపీ గవర్నమెంట్ వేలంపాట వేస్తే చూస్తూ ఊరుకుందామా? మిత్రులారా, ఆలోచన చేయండి, ఉద్యమించాలి. యూనియన్లకు అతీతంగా మరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మరి మన బొగ్గు బ్లాక్లు దక్కించుకోవాల్సిన వరకు కూడా అవసరమైతే సమ్మె పోరాటాలకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇలా చూద్దాం ఏం జరుగుతుందో. గతంలో ఏదైతే ఉన్న ఎంపీలు ఆ రోజు ఎంఎండిఆర్ చట్టం 2015లో ఆ రోజు సంతకాలు చేయకుంటే ఇవాళ దుర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఆ చట్టం ద్వారా ఇవాళ వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఇలా ఒక అధికారం వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి మన సింగరేణి బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఇలా కాగా సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మందమరి కేకే5 గనిపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షుడు టిఎన్ శ్రీనివాస్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పోచమ్మల్లు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు మేకల రామన్న పాల్గొని మాట్లాడుతూ 139 సంవత్సరాల సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వారికి అప్పజెప్పడానికి టెండర్లను పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సింగరేణిలో బొగ్గు నిక్షేపాలని సింగరేణికి అప్పగించాలని, సింగరేణి ద్వారానే బొగ్గును తీయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సింగరేణి ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణి ప్రాంతంలో బొగ్గు బావులు సింగరేణికి అప్పగించాలని అన్నారు. కొంతమంది పెత్తందారుల కార్పొరేట్ శక్తులకు బొగ్గు బావులను అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ వేలంపాటను వేస్తుందని, తక్షణమే ఈ వేలంపాటను ఆపి 139 సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణికి బొగ్గు బావులు అప్పగించి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కేకే5 గని వద్ద ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ మందమారి కానీ ప్రాంతం అంతా కూడా ఒక పోరాటాల గడ్డ. అనేక పోరాటాలు త్యాగాల వల్ల గత 139 సంవత్సరాల కాలం నుండి కూడా సింగరేణి పరిరక్షించుకోకుండా వస్తున్నాం. అదేవిధంగా ఈ మతోన్మాద బీజేపీ పార్టీ ఈరోజు మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు అదే కిషన్ రెడ్డి గారు ఈ సింగరేణి పర్యటనలో బాయ్ టు బాయ్ ప్రోగ్రాం పెట్టి సింగరేణి సంస్థను మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ మేము చేయబోము అని చెప్పేసి కూడా ఓ సందర్భంలో మాట్లాడే సందర్భం ఉన్నది. అంతేకాదు నరేంద్ర మోడీ గారు కూడా గతంలో కూడా గోదావరి కనుక వచ్చి సింగరేణి జోలికి మేము పోము, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 ఉన్నది, కేంద్ర ప్రభుత్వం వాటా 49 ఉన్నది. కాబట్టి అది మాకు సాధ్యపడదు. అది ఒకవేళ రాష్ట్రం అనుకూలంగా మాకు ఇట్లా మద్దతు చెప్తేనే మేము ప్రైవేటీకరణ చేయబోతాం అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నది తప్పగానే మేము వ్యక్తిగతంగా చేసేది ఏమున్నది అన్నారు. కాబట్టి ఈరోజు ప్రధానంగా మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 51% వాటు ఉన్నది. కాబట్టి మీరు అసలు వేలం పాటకు పోకూడదు. ఈ సింగరేణి రక్షించాలంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి దిట్టిగా ఇండియా కూటమి ఉంది. పోరాటానికి మన నిరసన తెలపడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది.
ఇక్కడికి వచ్చినాక తర్వాత అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎలక్షన్ మాట్లాడిన దానికి ఇప్పుడు అధికారం వచ్చినాక తర్వాత అవన్నీ పక్కకు పెట్టి ఈ కార్మికులను ఇది తప్పుదో పట్టించడానికి కొరకు, కార్మికులను నిండా ముంచడానికి కొరకు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి దీనిపై పోరాటం చేస్తే అన్ని సద్మనుతాయి. కాబట్టి ఈ సింగరేణికి అప్పజెప్పకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి వేలం పాట వేయడానికి ఇవాళ హైదరాబాద్ స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టారు. దానికి నిరసిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుకోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. నిరసన నిలపడానికి వచ్చినాం. ఇక్కడ కూడా ఈ మైన్లో కూడా అదానీ అంబానీ ఏజెంట్ లాగా కొందరు ఆఫీసర్లు ప్రవర్తిస్తూ మాకు మేనేజ్మెంట్ మాకు మీటింగ్లు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వెన్ని మీటింగ్లకు అడ్డుకున్నా మాతోటి నువ్వు తట్టుకోలేవు. కనుక సింగరేణి బొగ్గు గనులు భూకడుపులు ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి అప్పచెప్పాలి తీసుకుంటా ఉంది. కనుకనే ఈ వేలం పాటను రద్దు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినరల్ డెవలప్మెంట్స్కి ఇతర రాష్ట్రాలు వచ్చినట్టు మనకు కూడా మనం సింగరేణి ఫైల్ పట్టుకొని మనం కూడా వేలం పాటలు పాల్గొనేటువంటి పద్ధతి కాకుండా నామినేషన్ పద్ధతి ఇక్కడ సింగరేణికి మైన్స్ బ్లాక్ అని ఇక్కడే కేటాయించాలనేటువంటి మేము కోరేటువంటిది. కనుక మీరు ఎంత మాత్రం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిన్ననేమో ఆపుతానని చెప్పింది, ఇవాళ మౌనంగా ఉంది. మౌనంగా అంటే కుదరదు. మీరు బ్లాకుల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకే ఇవ్వాలని మీరు నిరసన తెలియజేయాలా, డిమాండ్ చేయాలా, కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరగాల, వేలం పాటలు ఆపు చేయాలా. అప్పుడు మాత్రమే చిత్తశుద్ధి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. కనుక కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని మేము కోరుతాం. కాగా సింగరేణిలో బొగ్గు గనుల వేలంపాటను అడ్డుకుంటామని ఏఐటీసీ సెంటర్ కార్యదర్శి అక్బర్ అలీ అన్నారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గు గనుల వేలంపాట నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఒకవేళ వేలంపాట జరిగితే సింగరేణి మనుగడకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి వేలంపాటను ప్రోత్సహించడం సిగ్గుచేయటమని మండిపడ్డారు. గనుల వేలంపాటకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తూ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ వాళ్ళకి బొగ్గు బ్లాక్లు ఇవ్వడం వల్ల ఈరోజు సింగరేణి పరిస్థితి ఏంటంటే కొత్త బావులు రాకపోతే కార్మిక వర్గం ఉనికే కోల్పోయే ప్రభుత్వం ఇది ఉంది, ప్రమాదం ఉన్నది. మరి ఇప్పటికే కొత్త గనులు లేక ఉన్న వాటిని ప్రైవేట్కి ఇవ్వడం వల్ల అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెంది కొత్త ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది అనుకున్నాం. కానీ నిరుద్యోగ సమస్య తీరకపోగా సింగరేణి వ్యాప్తంగా నిరక్షరాస్యులైన పిల్లలు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగంతో ఒక పక్క తన్నుకు చేస్తుంటే ఉన్న బొగ్గు బ్లాకులన్నీ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత వెంటనే వేలం పాటేయాలని చెప్పేసి కొత్త బొగ్గు గనుల మంత్రి, ఆయన మన తెలంగాణకే చెందిన మంత్రి, మనం ముందే చెప్పడం జరిగింది. సింగరేణి బ్లాకులన్నీ సింగరేణికి ఇచ్చేటట్టు మీరు కృషి చేయాలి. మీరు ఈ ప్రాంత వాసులు ఇక్కడి నుంచే బొగ్గు మంత్రిగా ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి కోరడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఉన్న బొగ్గు బ్లాకులు వెంటనే వేలంపాట వేయాలని చెప్పేసి ఆయనే ఆదేశాలు ఇవ్వడము, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు బావులన్నీ వేలంపాట వేయడము, అందులో సింగరేణిలో ఉన్నాయి కూడా వాళ్ళకు ఒప్పజెప్పడానికి మరి ఈరోజు వేలంపాటలు నడుస్తున్నాయి. కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేయడం. చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు సమీపంలో గల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నూరు పట్టణం పెద్ద చెరువు సమీపంలోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో స్విఫ్ట్ కారు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభంను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 విద్యుత్ స్తంభాలు ధ్వంసమై రోడ్డుకి అడ్డంగా పడిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రాణ నష్టమే జరగలేదు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనతో 2 మండలాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ పోలీస్ శాఖ మరమ్మతులు చేపట్టారు. వికారాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న కోటిరెడ్డికి పూల వర్షం కవాతుతో పోలీసు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. వికారాబాద్ జిల్లా ఎస్పీగా గత 2.5 సంవత్సరాలుగా సేవలందించి మేడ్చల్ డీసీపీగా బదిలీపై వెళ్తున్న కోటిరెడ్డికు వికారాబాద్ జిల్లా పోలీసు అధికారులు పూల వర్షంతో కవాతుతో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎస్పీ కార్యాలయం నుండి ఎన్నెపల్లి ఎక్స్ రోడ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా వికారాబాద్ జిల్లా ఎస్పీగా శుక్రవారం కె సత్యనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతలు పరిరక్షించేందుకు 24 గంటలు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. మత్తు పదార్థాలు, నకిలీ విత్తనాల సరఫరా, రోడ్డు ప్రమాదాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఈ మత్తు పదార్థాలు ఎస్పెషల్లీ గాంజా ఇవన్నీ కూడా మనకు ఒడిశా
అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ కర్ణాటక వెళ్ళే వరకు ఈ వికారాబాద్ రూట్స్ కూడా కొన్ని తీసుకుంటారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా మనం వాటి మీద ఒక ఖచ్చితమైన సమాచారం పెట్టి ఒక సమాచార వ్యవస్థను మంచిగా డెవలప్ చేసి అటువంటి ఏదున్నా కూడా మనము వాళ్ళని చెక్ చేయడము అండ్ వాటిని సీజ్ చేయడము అండ్ అరెస్ట్ చేయడము, కఠినమైన చర్యలు తప్పకుండా ఈ గాంజా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. అండ్ యూజర్స్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఈ డ్రగ్స్ అనేది ఇనిషియల్గా మీకు ఎక్కువగా దీని గురించి కాన్సిక్వెన్సెస్ తెలియదు. ఇనిషియల్గా ఫస్ట్ మీరు అది ఏదో లైట్గా తీసుకుంటారు, బట్ దాని ద్వారా మీరు సింథటిక్ డ్రగ్స్కి వాళ్ళకు అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ గాంజా నుంచి చాలా వరకు హెల్త్ పాడైపోతుంది అండ్ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. సో కాబట్టి దయచేసి యువకులు కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా వర్కర్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ గాంజా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా అటువంటి వారు ఎవరన్నా ఇక్కడ గాంజా విక్రయిస్తున్నా కూడా ఏదన్నా కూడా మీరు సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా మనం మీ యొక్క ఐడెంటిటీని గోప్యంగా ఉంచి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చౌరస్తాలోనే ఆయన విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయ సాధనకు తెలంగాణ రాష్ట్ర యువకులు కృషి చేయాలని పట్టణ అధ్యక్షుడు గబ్బగోని సుదర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు. వాటినన్నింటినీ కూడా కొనసాగిస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడానికి మన కేసీఆర్ నడుమించడం జరిగింది. మరి ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత మరి ఎంతో తెలంగాణ అభివృద్ధి జరిగింది. దాన్ని తెలంగాణ ప్రజలు కూడా గుర్తించడం జరిగింది. రానున్న రోజుల్లో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే రావడం జరుగుతుంది. తప్పకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ గారు కృషి చేస్తారు. మేమంతా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ గారి ఆశయాల కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. మన కేసీఆర్ గారు వాళ్ళ ఆశయాలను పనిలోకి తీసుకొని ముందుండి కొట్లాడి మన తెలంగాణ తెచ్చిన గనుడు మన కేసీఆర్ గారు. అతను మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా ఎన్నో పేదవారికి అన్ని రకాలుగా అభివృద్ధి గణలు ముందు నడిపించిన వ్యక్తి మన కేసీఆర్ సార్. అలాంటి తెలంగాణ తెచ్చుకున్న దాన్ని కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి రజిత షాటికాలం కరణ మొహమ్మది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 6 కేజీల వెండి చీరను తయారు చేయించి యజ్ఞ హోమాది కార్యక్రమాల అనంతరం అమ్మవారికి అలంకరించనున్నారు. అందులో భాగంగా అమ్మవారి వెండి చీరను ఉదయం స్థానిక కొమరంభీం చౌరస్తా నుండి కన్యక పరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి వేద పండితుల చేత పూజలు నిర్వహించారు. యజ్ఞం, హోమం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి వస్త్రాలంకరణతో పాటు మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధ్యక్షులు పల్లెర్ల విఘ్నేష్ తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ప్రతిరోజు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్న యోగా గురువులు. క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోడీ బాధ్యత వహించి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల నిరసన. టెండర్లు లేకుండా సింగరేణి సంస్థకు గనులు కేటాయించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా ముల్కల గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి బెల్లంపల్లి యువకుడు మృతి.
స్నేహితుడి తల్లి అస్థికలు గోదావరి నది కలపడానికి వచ్చి స్నానం చేస్తుండగా చోటు చేసుకున్న ఘటన. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.